థ్యాంక్స్ అవి టెన్షన్ పడ్డా ఎప్పుడు పడిపోతుంది నెత్తి మీద టోపీ. కత్తితో చిన్నపిల్లలు ఆడినట్టు ఆడుతున్నాడు. అలా అనిపించిందా? నేను ఇంతకీ ఎవరో చెప్పలేదు కదూ. 36 భాషలు అనర్గళంగా మాట్లాడగలను, కానీ ఎవరికి అర్థం కాదు. లెస్స పలికితి. అందుకు గాను లూజ్ అయిందని చెప్పి ఇటు పెట్టుకుంటున్నాను. ఆశపడ. మహారాజా మీరే మాకు న్యాయం చేయాలి. ఎవరు మీరు? నేను యాంకర్ రష్మిని. నేను యాంకర్ అనసూయని. అనసూయ సూపర్ ఉంది. మేకప్ లేకుంటే ఇంత అందంగా ఉంటారా? ఎందుకు మరి మేకప్ వేసుకోవడం? ఆ మేకప్ వల్లే మా సమస్య. ఏమిటి ఆ సమస్య? నాకంటే ఎక్కువగా అనసూయ మేకప్ వేసుకుని నన్ను డామినేట్ చేస్తుంది. నువ్వే వేసుకున్నావే? నువ్వే నన్ను డామినేట్ చేస్తున్నావే. సెల్ఫీ. ఒరిజినల్ క్యారెక్టర్స్ బయటకు వచ్చినాయి. ఇవి మంత్రించిన 2 కర్రలు. ఎవరైతే ఎక్కువ మేకప్ వేసుకుంటారో వారి దగ్గర ఉన్న కర్ర అడుగు పొడుగు పెరుగుతుంది. పెట్టుకోండి. అయినా వీళ్ళ పిచ్చి గాని మన రోజా గారి అందం ముందు వీళ్ళు ఎంత మేకప్ వేసుకున్నా ఏం కాదు. మేడం మీరు లేకపోయినా ఒక బిస్కెట్ ఇచ్చాం. రోజా వస్తానే తయారు చేసుకున్నా. అలా చేసుకున్నాం. మీకు ఇచ్చిన కర్రలేవి? అమ్మా ఎలాగో పొడుగు పెరుగుతుందని తెలిసి ముందుగానే విరిచి పెట్టారు. దయచేసి మేకప్లు తగ్గించి ప్రొడక్షన్ డబ్బులు మిగిల్చండి. సిపాయి 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 అమ్మో పట్టుకొని సిపాయి సిపాయి అంటున్నావు. కళ్ళు దుబ్బినా? నాదా? నీదే. నాదా? నీదే అని చెప్తుంటే మళ్ళీ నాదా నాదా అని అడుగుతావేంటి? మీ హాస్యాలు ఇంకా ఆపండి. నేను ఆశయాలు ఆపితే వాళ్ళు ఊరుకోరు. నేనేం అడిగాను? మీ బిగి కౌగిల్లో నన్ను బిగించండి. బిగి కౌలిలో బంధించండి. నేనేం అడిగాను? మీ హృదయంలో కాస్త చోటే కదా. అదేమన్నా 3 BHK ఫ్లాట్ అనుకుంటున్నావా చోట అడగడానికి? పట్టవు రాని. పట్టవు రాని కాదు, పట్టపు రాని. నేనన్నది నువ్వు ఇక్కడ పట్టవు రాని అని. ప్రభు ఎన్నాళ్ళు ఇలా చిలికెత్తిగా ఉండాలి? నేనెప్పుడు మహారాణిని అయ్యేది? అయితే రాము టీం లీడర్ అవ్వగానే నిన్ను మహారాణిని చేస్తాను. అంటే ఈ జన్మలో నేను మహారాణిని కాలేదన్నమాట. నా మీద ఒక కవిత రాయరా? వంగుతే నీ మీద కవిత రాస్తాను. కవితలు రాయమంటారు, వంగకుండానే అడుగుతారు. ఏంటో వీడొకడు ఇంటి దగ్గర దగ్గుకోవచ్చుగా, ఇక్కడికి వచ్చి అని దగ్గుతాడు. నేను దగ్గినది నేను వస్తున్నాను మిమ్మల్ని జాగ్రత్త పరచడానికి స్వామి. నిన్ను టీంలో తీసుకుంటున్నప్పుడు బాబు గారు అని తగ్గినప్పుడు నేను ఎందుకో అనుకున్నా. ప్రభు ఏమిటి? మీరు పంపించిన పని పూర్తి చేసుకొని వచ్చాను. ఏమిటా పని? శత్రు సైనికుల రహస్యాలు. సహాష్. పేరు నూకయ్య, వృత్తి కాపలాదారుడు. పొద్దున 5 గంటలకు చెరువు గట్టుకెళ్తాడు, చీకటి పడితే రత్తాల ఇంట్లోకి దూరుతాడు. సైనిక రహస్యాలు తెలుసుకొని రమ్మంటే సైనికుడు రహస్యంగా చేసే పనులు తెలుసుకొని వచ్చారేంటి? నేను అదే చెప్పాను ప్రభు. వాడికి చెప్పాను రహస్యాలంటే ఇవి కావు, రహస్యాలంటే ఇవి అని చెప్పి మన రహస్యాలు ఇచ్చొచ్చాను ప్రభు. మీ బుర్రకు కాస్త పదును పెట్టండి. ఒక్క నిమిషం ప్రభు. ఆటలు తెగ తిరుగుతున్నాయిగా. ఏం చేస్తున్నావు? పదును పెడుతున్నాను ప్రభు. ఆకురా ఇవ్వు మందురా. ఆల్రెడీ ఆకురాయితో పదును పెట్టినందుకు సగం పోయింది ప్రభు. ఈ సంగతి పక్కన పెట్టండి. చోళ దేశం పైన దండెత్తడానికి సైనికుల్ని పంపమన్నాను, ఏమైంది? వర్షం పడినది, పిచ్చు తడిచినది, యుద్ధం రద్దయినది. చెరొక పాయింట్ తీసుకొని వచ్చి తిని ప్రభు. వరుణుడు అక్కడికి వచ్చినాడా? అవును ప్రభు. సరే, మాకొక చిలిపి కోరిక కలిగినది. అంటే ప్రభు మీకోసం ఇప్పుడు చలికత్తని ప్రవేశపెట్టమంటారు. నేనన్నది ఆ కోరిక గురించి కాదు. జబర్దస్త్ లో ఉన్న టీం లీడర్లలో నిజాయితీ పరుడెవడో తెలుసుకోవాలని ఉన్నది. ఈ కుండను పట్టుకొమ్ము. టీం లీడర్లందరినీ పిలిచి ఈ కుండలో పంచులు వేయమను. ఎవరైతే ఎక్కువగా పంచులు వేస్తారో వారే నిజాయితీ గల టీం లీడర్ అని నేను చెప్తాను. టీం లీడర్ పిలవాలంటే ఒక స్టైల్ తో పిలవాలి ప్రభు. అయితే పిలిచేయండి. అబ్బు, all the team leaders come on the floor. Come on. ఇందులో పంచులు అన్ని లాగులే. అందరూ పంచులేస్తారు, నేను ఒక్కొని లాగేస్తే ఏమవుతుందని చెప్పి అందరూ లాగులేశారు. ఈ లాగలన్నీ ఏం చేద్దాం? అదిరాబి టీమ్ లో ఇద్దాం ప్రభు. అక్కడ నవీన్ అని ఒక లాగ్ ఆర్టిస్ట్ ఉన్నాడు. వాడు వేసే లాగల ముందు ఈ లాగలో లెక్క. ఒక్క నిమిషం ప్రభు, ఏదో తాజా వార్త వస్తున్నది. వస్తున్నదంట, లోపల పెట్టాడు ప్రభు. డైలాగ్ మర్చిపోతే పేపర్ మీద రాసుకున్నాడు. ప్రభు, బందిపోటు దొంగలు మన రాజ్యంలోకి చొరబడ్డారు ప్రభు. ఇలాంటి పనులు కూడా చేస్తున్నారా?
అయితే వెంటనే జయగంట మోగించండి. చిత్తూరు ప్రభు. చిత్తూరు, రేణిగుంట, తిరుపతి కాదు, చిత్తం ప్రభు అనాలి. ఈ మహామంత్రి ఎప్పుడు నేర్చుకుంటాడో. ఇంకా ఐస్, ఆ పుల్ల ఐస్, చాకోబార్, మహామంత్రి ప్రభు. నేను జయగంట మోగించమంటే నువ్వేంటి ఆ గంట మోగిస్తున్నావు? మనకున్న నిధులతో ఇంతే గంట వచ్చింది ప్రభు. మిమ్మల్ని మంత్రిగా పెట్టుకున్నందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. మీరు నన్ను తిట్టుతున్నతో నేను బుంగమూతి పెట్టదను. కోతి తిరిగి కూర్చున్నట్టుగా ఉంటుంది మీ మూతి. మహారాజులకి సలాం. సలాం సలాం. మేము సామంతరాజులం. అంటే సమంత యొక్క రాజు. అంటే నీ పేరు నాగ చైతన్య? ఇదేదో గడియారం చమక్కులాగుందే. గడియారపు చమక్ అంటే టైమింగ్ పంచ్. ఓ పర్లేదు, వేసితిమి. మహారాజా మేము గొప్ప కళాకారులం. అయితే ఎవరు ఏది చేసినా మేము తిరిగి చేసి వాళ్ళను ఓడించదాం. నేను కళ్ళు మూసుకొని చేసే పని నువ్వు కళ్ళు తెరుచుకొని చెయ్యు. ఏమి తగ్గొద్దు. తగ్గను. కళ్ళు మూసుకున్నాను ప్రభు, పోసుకుంటున్నాను. బల్ ప్రభు, ప్రభు. ఇప్పుడు పిలిచారేంటి ప్రభు? అంటే నువ్వు కళ్ళు గట్టిగా మూసుకున్నావో లేదో మూసుకో అని చెప్దామని పిలిచాను. మూసుకున్న కళ్ళని తెరిపించి మూసుకో అంటారా ప్రభు? అయితే మీ రాజ్యంలో నన్ను ఓడించే మగాడే లేడా? ఈసారి విజేతను నేనే. అవమాన భారంతో మనసు కృంగిపోవచ్చున్నది. ఇప్పుడు ఏమి చేయవలే? మనం వేటకు వెళ్దాం ప్రభు. అయితే భటులను లోపల పంపించి మనం వేటకెళ్దాం. పదండి. లోపలికి వెళ్ళని మేము వేటకెళ్తాం. అడవి ఎంత మధురంగా సుందరంగా ఉంది. లొకేషన్ చేంజ్ అప్పుడే. ప్రభు, ఆ పక్కన కూర్చున్న వారు ఎవరు? డి సామ్రాజ్యపు యువరాజు మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చారు. మన్నించడం ఏముంది ప్రభు, మనీ వస్తుంది కదా. ఆవిడెవరు ప్రభు? నీకు భూత ప్రేత పిచాచాలు తెలుసా? అంటే ఆవిడ భూత? లేదు, ఆవిడ భూత ప్రేత పిచాచాలను పారద్రోడానికి పెట్టిన ఒక అందాల రాక్షసి. అందాల రాక్షసి. చాకిని డాకిని నా పే. What the hell? ఎలుగుబంటి, ఎలుగుబంటి. ఇప్పుడు మన తక్షణకత్వం ఇలాంటి ఆపత్కర పరిస్థితుల్లో మనం ఎలా తప్పించుకోవాలి? చెట్టెక్కి తప్పించుకోవాలి ప్రభు. అయితే ఎక్కవే. అంటే నాకు ఎక్కడం రాదు ప్రభు. నాకు ఎక్కడం వచ్చు. ప్రభు నన్ను పైకి లాగు ప్రభు. ఎన్ని స్కిట్లు పైకి లాగాలరా? నాకు ఒక మంచి ఆలోచన తట్టినది ప్రభు. నేను శవంలాగే పడుకుంటాను, అది వస్తుంది నన్ను చూస్తుంది, నేను పడుకున్నానే లేచి వెళ్ళిపోతుంది. చచ్చిపోయావని? అదే చచ్చిపోయానని అది వెళ్ళిపోతుంది ప్రభు. ఆ మాట చెప్పలేక. బల్ ఏంటి ప్రభు? ప్రభు, ప్రభు. ఈ ఎలుగుబంటిని కాపాడేవారా లేరా? ఎలుగు పట్టింది కదరా నిన్నరా. అవి పురాతన రోజులు. క్రీపు 3000 సంవత్సరాలు. భారతవనిలో అద్దం అనే పరికరం మొదటిసారిగా కనిపించిన రోజు. ఒక కుటుంబం ఎలా స్పందించిందో యథార్థ సంఘటన ఆధారంగా రూపొందించబడిన లఘు హాస్య నాటిక. సంసారం సంసారం ప్రేమకు సాపూరం నవజీవన సారం. నమస్కారం. మా ఊరు బోయినపల్లె. ఎందుకు పల్లె అంటే సమాధానం లేదు. పల్లె అంటే పల్లె అంతే. ఎవరు నువ్వు? నేను యాంకర్ ని. ఏం పేరది? యాంకరు అంట. లక్షణంగా అనసూయానో రోజానో పెట్టుకోవచ్చుగా. చూడా, నేను నీ భవిష్యత్ నుంచి వచ్చాను. అంటే భవిష్యత్తులో నా భార్య కూడా నీలాగా అందంగా ఉంటదా? ఏమో చూద్దాం. నేను అడిగింది నీకు అర్థం కానట్టుంది. నీలాగా ఉంటదా, అందంగా ఉంటదా? వస్తుందిగా, చూద్దాం. మామా అదిగో వచ్చింది. గుంట గుంట మొహానికి పడ్డ గుంటలన్నీ సబ్బుతో ఆల్రెడీ రంగులతో పూడ్చేసిందిగా. ఆ రంగు చూసి పడిపోయి ఉంటావు. బాబు గారు, అమ్మగారు, ఈ ఆడాళ్ళకి మా మీద ప్రేమ చింతాకంతుంటే అనుమానం అరిటాకంత ఉంటది. సర్లే గాని పొలానికి వెళ్ళి గడ్డి కోసుకురమ్మన్నాను, కోసుకొచ్చావా? గడ్డి మోపులు తీసుకొస్తున్నా, అయినా సరిపోవట్లేదు. నాకు అనుమానం గడ్డి మీరు తింటున్నారా లేకపోతే మీ అమ్మ నేను అంటుంది నువ్వు మీ అమ్మ కలిసి వేరే గేదెలకు ఏమైనా వేస్తున్నారేమో అని. వచ్చేటప్పుడు మా అమ్మకి తైలం తండి. ఏం రోగం? నానబెట్టిన పల్లిలా బానే బలిసిందిగా. అల్లుడేదో అంటున్నాడు. వచ్చింది పల్లి ముఖంది. ఏంటల్లుడు ఏదో అంటున్నావు? అబ్బాయి ఏం లేదు, నానబెట్టిన పల్లీలు తింటే ఆరోగ్యానికి మంచిది అంటున్నాను అత్తమ్మా. అప్పుడు అవి తిన్నాను కాబట్టే 90 ఏళ్ళు వచ్చినా ఇలా ఉన్నాను. నా కర్మ కూడా అదే. 90 ఏళ్ళు వచ్చినాక ఇది ఇలాగే ఉంది. సరే కానీ పంతులు మాత్రలు ఇచ్చాడు మాత్రలు. ఇదిగో మాత్రలు. ఇవి ఎలా వేసుకోవాలి? రోజుకు ఒకటి వేసుకుంటే నువ్వు బాగుంటావు, అన్ని కలిపి ఒకరోజు వేసుకుంటే మేము బాగుంటాం. ఏం లేదులే.
మాటలు ఆపి ముందు పొలానికి వెళ్ళి గడ్డి తీసుకురా. తెస్తా తిందులే. ఏంటి? గడ్డి తెస్తా, నువ్వు లోపలికి వెళ్ళి అన్నం తిను అంటున్నా. రాయమ్మా. వెళ్ళండి. నా పోలికలే నా కూతురికి. నా బతుకు గడ్డి మోపుకి ఎడ్ల బండికి మధ్యలో నలిగిపోతోంది. అమ్మో వీడొస్తున్నాడేంటి? బుడగంతా నాకే పెడితే అందరు బల్బ్ అనుకుంటారు. కాస్త నువ్వు కూడా పెట్టుకో. ఎరా లంగడు. రంగడు. అదేవో లంగడు లంగడు. చెప్పు, ఏమైనా సమస్య ఉంటే తీర్చేస్తా. ఫస్ట్ నీ సమస్యలు ఉంటే నువ్వు తీర్చుకో, తర్వాత నా దగ్గర కొద్దులే. ఈ బల్బు తోటే మీ నాన్నను ప్రజలు లాలిచ్చి కొట్టారు. కొట్టారు లాలిచ్చి కొట్టారు. వెళ్ళి పని చూసుకోవా. వీడికి నాన్నకన్నా ఎక్కువ బల్బు ఉంది. చెప్తాను. ఏంట్రా నువ్వు చెప్పి? కాదా? అద్దం. అచ్చమ్మ నాన్నలాగే ఉన్నాడు. ఏంటానా నిన్ను జనాలు రాళ్ళిచ్చి కొట్టి చంపేశారని చెప్పి ఇక్కడికి వచ్చి దాక్కున్నావా? అమ్మో, నువ్వు మళ్ళీ కనిపిస్తే మళ్ళీ రాలేసి కొడతారు. దా నిన్ను ఇంటికి తీసుకెళ్లి దాచుకుంటా. నాన్న మామా రా కూడు తిందాం. కూడు తిందాం అని అలా పిలిస్తే కడుపు నిండిపోతుంది. ఏం అక్కర్లేదులే, నేను లోపలికి వెళ్ళి తింటా, నువ్వు బయటకు వెళ్ళు. ఏంటి సందు దొరికితే లోపలికి రా అనేవాడు ఇప్పుడేటి బయటికి పో అంటున్నాడు? నాకేదో అనుమానంగా ఉంది. నాన్న తిను, నువ్వు నాకు తర్వాత తినిపిద్దులే, ముందు నువ్వు తిన్నా అన్న. ఏంటి నచ్చలేదా? ఒక్క ముద్దకే నీకు నచ్చకపోతే రోజు ఈ ముద్దలు నేను ఎలా తింటున్నాను నాన్న. నాన్న ఇదంతా ఆ ముసల్దాన్ ఉపాయం. ఇదిగో దానికి నూనె కావాలంట. ఈ నూనె దానికి తీయాలంటే రోజు దానికి చేసే పనులతో చచ్చిపోతున్నా నాన్న. దాన్ని చంపడానికి ఉపాయం చెప్పు. అయ్యో నూనె తొలగిపోయింది, ఇప్పుడు ఎలా? ఇది మా నానిచ్చిన ఉపాయమే. ఈ నూనె కిందేస్తే, అది దాని మీద కాలేస్తే, దాని కట్టెల మీద కాలేస్తే, మెడలో దండేస్తే నాకు మొత్తం సమస్యలన్నీ తీరిపోతాయో. వసే అమ్మాయి వస్తున్నానే. దీని తస్సది కేక ఎందుకు అరిచావే? అయినా నువ్వు పడ్డావేంటి? అదే నువ్వు కింద పడ్డావేంటి అంటున్నాను. ఎవడో దొంగ సచ్చినట్టు నూనె పోసాడు మాయా. నూనె పోసినోడి గురించి తిట్టడం ఎందుకు? నువ్వు ఎలాగో ఏం బాగాలేదు కదా నీకు. నాకేం అవ్వలేదని తెగ సంబరపడిపోతున్నా. అబ్బాయి అలాంటిది ఏం లేదు, ఎల్లు లోపలికి. ఎల్లు అని పంపించేస్తున్నాడు, ఏదో జరుగుతుంది. ఇదిగో ఈసారి తప్పుతుంది అని నాకు ఇంకొక ఉపాయం, దెబ్బకు ప్రాణం పోవాలంతే. నన్ను చంపేయాలనుకుంటున్నాడు. ఇదిగో స్నానానికి నీళ్లు పెట్టు. నా కాపురం కోల్పోయిందమ్మా. అమ్మా ఏమైంది? దినమయ్యిందే రాదే. నన్ను కాదని అల్లుడు ఇంకో దాన్ని తెచ్చుకున్నాడే. దాన్ని జుట్టు బట్టి బర్ర బయటికి ఈడ్చుకొస్తానుండు. అమ్మా ఓసే అమ్మాయి, ఆడికేం మాయ రోగమే? ముసల్దాన్ని తగులుకున్నాడు. అబ్బా ముసలిది కాదే, ఎర్రగా బుర్రగా అందంగా ఉంది. ఎంత బొట్టు కూడా ఎట్టుకుంది. నీ కాళ్ళు కాకులు పొడవ, ముదునష్టపు ముఖది, ముంగీస ముఖంది, పిల్లి కళ్ళదుంది. ఎక్కడ? కరెక్ట్ గా చెప్పావు. ఆయన వస్తున్నట్టున్నాడు, ఆయన్ని అడుగు. అడగడం కాదు, కడిగేస్తాను. ఏంటయ్యా అల్లుడు, ఇదేమన్నా పద్ధతిగా ఉందా? తలపా కట్టుకోవడం కూడా బాగాలేదా? నేను అడిగేది దాని గురించి కాదు, లోపల ఏ కార్యం వెలగబెడుతున్నావు నువ్వు? ఓ తెలిసిపోయిందా, తీసుకొచ్చి పెట్టాను. అయితే ఇప్పుడు ఏంటి? అదిగో చూసావా అమ్మాయి ఎలా బరి తెగించాడు? బరి తెగించలేదే, బర్రె తెగించాడు. అయినా నీకు నేనేం తక్కువ చేశాను మామా? ఏం తక్కువ చేసావా? నోరు తెరిచి మాట్లాడనిచ్చావా? అందుకే మనసు ఇప్పి మాట్లాడుకోవడానికి తీసుకొచ్చుకున్నాను. అయినా వయసు కూడా చూసుకోవాలి కదయ్యా. వయసుదేముంది? ఆ పని లేని సర్పంచ్ పిలువు అమ్మా. ఆపలా. నువ్వు పని లేని సర్పంచ్ నువ్వు అంటే పనికి మళ్ళీ సర్పంచ్ వచ్చాడేంటి? ఏమైంది చెప్పము. నా మొగుడు నన్ను కాదని ఏరో దాన్ని తెచ్చి లోపలెట్టాడు. వేరే దాన్ని తెచ్చాడా? అయితే నేనే చూసొస్తాను. వేరే దాన్ని తీసుకురావడం ఏంటి? నువ్వు మాట్లాడుకెళ్ళు. అమ్మో లోపల ఆయనకు సంబంధించిన పెద్ద మనిషిని తెచ్చుకున్నాడు, ఏదో మాట్లాడుతున్నాడు. అదేమో సవతి అంటది, నువ్వేమో పెద్ద మనిషి అంటావు. పెద్ద మనిషి కాదురా, ముసల్ది. కాదు పెద్ద మనిషే. కాదు లోపల ఉంది మా నాన్న. చూడండి మా నాన్న. అదేంది అచ్చం నీలాగా ఉన్నాడు? నేనా? నేనుండడం ఏంటి? అరే ఇదేంటి అచ్చంగా నీలాగే ఉన్నాడు? ఇంత దరిద్రంగా ఉందంటే ఇది మా అత్తే, ఇంత చండాలంగా ఉందంటే ఇది నా పెళ్ళామే. మన అందరం ఇందులో ఉన్నామంటే ఇదేంటి అసలు? మన అచ్చంగా అలాగే చూపిస్తుందంటే దీని పేరు అచ్చం. ఏమే అచ్చం? అద్దం. ఇది అద్దం.
కొంతకాలం తర్వాత ఇదిగో నేను పొలం పనులకు వెళ్ళొస్తా. సరే మామా. అది దొరకక ముందు ఇంట్లో పనులు వంట పనులని చేసుకునేవారు. ఇప్పుడు అది దొరికిన తర్వాత అదే పనిగా పెట్టుకున్నారు. ఇప్పుడు ఎలా ఉందంటే భవిష్యత్తులో ఇంకెలా ఉంటుందో ఏంటో. హలో, అమ్మో దయ్యం ఎవరో మాట్లాడుతున్నారు లోపల నుంచి. అటెన్షన్ ఎవ్రీబడీ, నేను వస్తున్నా బీరెడీ, నేనే మహారాజు. నా చుట్టూ క్యూ కట్టండి, చెయ్యెత్తి జై కొట్టండి, నాదే ప్రతిరోజు. నాకు ఎల్లుండి జబర్దస్త్ షూటింగ్ ఉంది, అందుకే నేను రిహార్సల్స్ కోసం వచ్చా. నా డెడికేషన్ గురించి మీకు అందరికి తెలుసు కదా. మీకు విషయం చెప్పాలి, కెమెరామెన్స్ అందరూ నా దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నారండి, ప్లీజ్ మీ స్కిట్లలో కొంచెం పంచులు తగ్గించండి, మేము నవ్వుతుంటే కెమెరా షేక్ అయిపోతుంది అని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఓ మై గాడ్. మొన్న మెడికల్ షాప్ వాళ్ళందరూ వచ్చి నాకు సన్మానం చేశారు. ఎందుకంటే మేము వేసే పంచులకి జనాలు నవ్వి 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 కడుపు నొప్పి వచ్చి టాబ్లెట్లు కొనుక్కొని వేసుకుంటున్నారట. అందుకే మెడికల్ షాప్ బిజినెస్ మొత్తం పెరిగిపోతుంది. కడుపు నొప్పికా తలనొప్పికా? కరెక్ట్ గా అడిగావు. ఇక్కడ సీరియస్ గా ఏదో కామెడీ చేసుకుంటుంటే ఏంది మధ్యలో కౌంటర్ ఉన్న చెప్పాను అవి. యాజ్ అన్ యాంకర్ నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది. ఏంటి పంచులు? అయినా నేను నిజం చెప్తే నువ్వేం చేస్తావు? ఏం చేయగలవు? అంత మంచి యాంకర్ ఇంత మంచిగా పంచులేస్తుంటే ముద్దివ్వడం కంటే మేమేం చేస్తాము? అమ్మా మొత్తానికి నవ్విచ్చేసాం. రిహర్సల్స్ కోసం నవీన్ రావాలి, ఇంకా రాడేంటి? కుర్రాడు బాబోయ్ కుంపటెట్టినాడు, బిల్లాడు బాబోయ్ గిల్లి పెట్టినాడు, కుర్రాడు బాబోయ్ కుంపటెట్టినాడు, బిల్లాడు. ఈడు కూడా రజనీకాంతేనా? అభియాన్ ఆల్రెడీ వచ్చేసి లేట్ అయిందంటే ఎట్లా తిరుగుతాడు, ఏదో చేసి మేనేజ్ చేయాలి. బాబు గారు నమస్కారం, మేడం గారు నమస్కారం. ప్రపంచంలో నిజమైన మిత్రుడు ఎవరంటే అద్దం అంటారు. మనం నవ్వితే నవ్వుతుంది, మనం ఏడిస్తే ఏడుస్తుంది. కానీ నన్ను అడిగితే అదిరే అభి అనాలి. ఈ రోజు నేను ఇంత ఫేమస్ అయ్యానంటే అభి వల్లనే. కొంత టాలెంట్ తోటి ఫేమస్ అయినా సార్. ఏంటేమో చెప్తున్నావు అన్నా? ఎప్పుడు వచ్చినావు అన్నా? అయ్యో నేను చూడేదిలే అన్న, సారీ. ఈ పర్ఫార్మెన్స్ స్కిట్లలో చేయొచ్చు కదా, స్కిట్లు కొట్టేవాళ్ళం ఇప్పటిదాకా. పొగడతాలనుకోకపోతే నేను ఒక మాట చెప్తాను. ఏంటది? మామూలుగా చీమల్ని చూసి మనుషులు నేర్చుకోవాలంటారు, క్రమశిక్షణ. కానీ ఇక్కడ చీమలే మిమ్మల్ని చూసి నేర్చుకుంటాను క్రమశిక్షణ. ఇలాంటి బిస్కెట్లు వేసి సెకండ్ ప్లేస్ కి వచ్చాడు నా టీంలో. అన్న అది కాదన్నా, మనం నాకు ఒక స్ఫూర్తినిచ్చిన కొటేషన్ చెప్పావు కదా, ఒక్కసారి చెప్పాను. అది ప్రయత్నిస్తూ ఓడిపో, కానీ ప్రయత్నించడంలో ఓడిపోవద్దు. అదే పాటిస్తున్నా. అందుకేనా స్టేజ్ మీద డైలాగ్ చెప్పడం మర్చిపోయినా కూడా మర్చిపోవడం మాత్రం మర్చిపోవట్లేదు. గత 5 షెడ్యూళ్లలో నువ్వు చెప్పిన ఏకైక మంచి డైలాగ్ ఏంటో తెలుసా? చెప్పనా? నవీన్ మైక్ చెక్, నవీన్ మైక్ చెక్. సర్లే గాని ఆడేడి తేజ రాలేదు ఇంకా. పిండి బాగా రుబ్బుతున్నాడు. పాట స్టార్ట్ అయితే చాలు, ఎక్కడైనా సరే ఇది స్టార్ట్ చేస్తున్నాడు. మీరు ఫేమస్ అయ్యారు ఓకే, ఇంతకీ రాము ఏడి? ఎవరు లేగాటిస్తా? సరే ఏడి ఎక్కడ? అసలు టైం సెన్సే లేదన్నా, అసలు కామెడీ సెన్సే లేదన్నా. సెన్స్ గురించి మీరిద్దరు మాట్లాడుతున్నారా? అదేంటి అందరికి ఆర్ఆర్ పడింది, నాకు మాత్రం ఆర్ఆర్ పడట్లేదు? కొన్ని జన్మలు అంతేరా. ఏంటి లేట్ అయింది? 10 నిమిషాలు కన్నా లేట్ అయింది. 10 నిమిషాలు లేట్? ఇక అసలు టైం వాల్యూ తెలుసా? ట్రైన్ కోసం పరిగెత్తేవని అడుగు, 1 నిమిషం వాల్యూ అంటే చెప్తాడు. ఎగ్జామ్ రాసే స్టూడెంట్ అడుగు, 5 నిమిషాల వాల్యూ అంటే చెప్తాడు. చెప్పడం మళ్ళీ మొదలు పెట్టాడు సార్. అన్నా నేనేమన్నా ఇంతమంది తీసే అన్నా అంటే నువ్వు నా గుండెకాయ నా కచ్చకాయ అన్నావు. ఏందన్నా ఇది? అవన్నీ కాదు కానీ స్కిట్ లోకి వెళ్దామా? కార్ తీసుకురమ్మంటావా? దేనికి? ఎడుకు వెళ్దామన్నావు కదా. ఇక్కడ కూర్చొని స్కిట్ రాసుకుందాం పదండి. అయ్యో రాము, ఏంటా నిలబడ్డావు? కుర్చీ లేదన్నా? నేను నిలబడతాను రా, కూర్చో. వద్దులేనా, పక్కన నిల్చుంటా. ఫీల్ అయ్యావా? ఫీల్ అయితే చెప్పరావు, సారీ చెప్తా. ఒక్కసారి ఫీల్ అయినందుకే 4 షెడ్యూల్ గ్యాప్ ఇచ్చారు, ఇంకా ఫీల్ అయితే ఏమన్నా ఉందా? హలో యా, నీకు ఒక మంచి మాట చెప్తా. ఇప్పుడు నేను రాఘవేంద్రరావు గెటప్ లో బాగా ఫేమస్ అయిపోయినా, అది అందరు తెలుసు. నువ్వు కూడా ఎంత ట్రై చేయొచ్చు కదా, మంచి ఫ్రీడమ్ ఉంది మనకి ఇక్కడ, చెయ్యదనా? ఇగో రాము ఇట్రావయ్యా. రాము ఇట్రావయ్యా రాము. అన్న పోయిందా? డాన్స్ రా, నేనే డాన్స్ చేసి ఫేమస్ అయ్యా. నీకు డాన్స్ రాదు, కామెడీ రాదు, ఏదో ఒకటి చేసి ఫేమస్ అయ్యా. ఎన్నాళ్ళయ్యా ఇలా ఉంటావు? ఏంటి సార్ ఇది? ఎవడు అన్న రాఘవేంద్రరావు గారు గెటప్ వేసుకుని ఆడు ఫేమస్ అయ్యాడు, డాన్స్ చేసి ఈడు ఫేమస్ అయ్యాడు. ఏదో ఒకటి చేసుకుని నువ్వు ఫేమస్ అవ్వచ్చు కదా.
హైపర్ ఆది వాళ్ళ కొడుకు కూడా జబర్దస్త్ టీమ్ లీడర్ అవుతుండొచ్చు కానీ నువ్వు అయ్యేటట్లేవు. అయ్యో స్కిట్ ఈసారి కొత్త డిఫరెంట్ గా చేద్దాం అన్న. నా దగ్గర లైన్ ఉంది అన్న, లైన్ ఉంది అన్న. అవసరం లేదు, ఆ స్కిట్ ఏదో నేను రెడీ చేసుకొచ్చా. ఇగో నీ డైలాగ్స్ నువ్వు ప్రాక్టీస్ చేసుకో. అందుకే రా దుబ్బుతున్నాయి అన్నీ. దీంట్లో నా పేరు లేదన్న. లాస్ట్ పేపర్ లో చూడు, సెట్ ప్రాపర్టీస్ లో ఫస్ట్ పేరు నీదే. కంగ్రాట్స్ అన్న. ఫస్ట్ నీ పేరు సెట్ ప్రాపర్టీస్ లో. సూపర్. నాకు చాలా రోజుల నుంచి పానీపూరి తినాలనిపిస్తుంది. ప్రాబ్లం ఏంటంటే మన సెలబ్రిటీస్ కి పబ్లిక్ లోకి వెళ్ళి పానీపూరి తిందామంటే జనాలు గుమ్మి కూడా ఇక్కడ న్యూసెన్స్ అయిపోతుంది అక్కడ అంతా. నేను వెళ్ళడానికి కష్టంగా ఉంది. నవీన్ లేదన్నా, నేను చాలా పాపులర్. మొన్న నా గురించి సిటీలో 2 hours జామ్ అయింది తెలుసా? ఏది డ్రైనేజా? అదన్నా ట్రాఫిక్ జామ్ అయింది, నేను పోలేను. ఐ కాంట్. తేజ నువ్వు వెళ్తావా? నేను పాటలో ఊపింది చేతులు కాదన్నా, మొత్తం జబర్దస్త్ ఊపాను బయట తాకన్నా. అబ్బో మరి నువ్వు వెళ్ళక ఈడు వెళ్ళక ఎవరు వెళ్తారబ్బా? రాము ఏంటి ముగ్గురు నన్ను చూస్తున్నారు? ఎట్లాగో లేడీ గెటప్ వేస్తావు, ఇట్లా పోతే ఎవరు గుర్తుపట్టరు. నువ్వు అదృష్టవంతుడువా. ఎందుకన్నా? మనిషి అన్నవాడు ఎవడు గుర్తుపట్టాడు నిన్నైతే. ఎందుకన్నా? నన్ను కూడా ఎవరో ఒకరు గుర్తుపడతారన్నా. ఈ జోక్ బాగుంది, నెక్స్ట్ స్కిట్ లో చేద్దాం. వెళ్ళి పానీపూరి తీసుకురా పెళ్ళి. అరే ఒక నిమిషం ఆగు. బాబు గారు నీ కళ్ళు నెత్తి మీదకి ఎక్కినాయి అంటారు, అందుకే కళ్ళజోడు తీసుకొని నెత్తి మీద పెట్టుకుంటారు ఎవడన్నా. అలా 100 రూపాయల కళ్ళజోడు పెట్టుకొని నువ్వు నీ బిల్డప్ పానీపూరి తీసుకురా. హలో, ఓకే అండి, ముగ్గురం వస్తాం. మాతో పాటు ఒక బౌన్సర్ వస్తాడు. ప్రోగ్రామ్ వచ్చింది, మనం ముగ్గురం వెళ్దాము. బౌన్సర్ వచ్చాడా? బౌన్సర్ ఫుల్ బిజీ ఉన్నారన్న, పెళ్లిలో బండి బంద్ చేసి. బౌన్సర్ రాము, మేము ముగ్గురం స్కిట్స్ చేస్తాం అక్కడ. నువ్వు ఎలాగో పర్ఫామ్ చేయలేవు కాబట్టి అక్కడికి వచ్చిన తర్వాత మమ్మల్ని చూసుకుంటూ జాగ్రత్తగా ఉంది. పబ్లిక్ వచ్చి ఆటోగ్రాఫ్లు ఫోటోగ్రాఫ్లు అనుకుంటున్నప్పుడు కొంచెం అడ్డుకొని జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, యా. ఎంతో కొంత పేమెంట్ ఇస్తాలే, డోంట్ వరీ. ఇచ్చేద్దాం సార్, లాస్ట్ టిప్ ఏదైనా మిగిలితే ఇచ్చేస్తాను. ఓకే, జాగ్రత్త. నవీన్ ఆ చైర్లు తీయించేసామా? ఓకే అన్న. రాము, అక్కడ లేడీస్, ఈ కాలేజ్ గర్ల్స్, ఇటు ఇటు అక్కడ లేడీస్ కాలేజ్ గర్ల్స్ నా మీద బాగా ఎగబడతారు. పువ్వుల దగ్గర రానియొద్దు. నేను నువ్వే తేజ ఆ చీరల సంగతి చూడు, వాళ్ళతో తీపిచ్చే. సరే దారా వెళ్దాం. నాకు అర్థమైందన్నా నీ ప్లాన్. ఏమర్థమైందిరా? నా పక్కన వస్తే నిన్ను కూడా సెలబ్రిటీ అనుకుంటారనే కదా నా పక్కన వస్తున్నా. కొంచెం స్పేస్ ఆ చైర్లు తీసేయి. ఓకే టైం సార్, టైం. ఏం చేస్తావు? నాకు టైం రాదా? అప్పుడు నేను చూపెట్టలేదు. అది గారు వచ్చేసారు సార్. సార్ రాము గారు, సార్ సార్ నేను మీకు పెద్ద ఫ్యాన్ ని సార్. ఫోటో దిగుతున్నారు కదరా, రండి. ఓకే అమ్మా, ఒక్కొక్కరు దిగండి, పెద్ద డిస్టర్బ్ చేయొద్దు. బుర్ర బుద్ధి ఉందా నీకు? ఫ్యాన్స్ ఆయన కలవడం కోసం అభిమానులు పరిగెట్టుకుంటూ వస్తుంటే వాళ్ళని అడ్డుకుంటావా? సార్ అంటున్నాను, తప్పుగా అనుకోకండి. మీ బౌన్సర్ చాలా ఎక్స్ట్రా చేస్తున్నాడు ఇక్కడ. ఆ మూల నుంచో సారు ఇలా సిగ్నల్ ఇచ్చినప్పుడు టీలు కాఫీలు అందించు. ఏంటో నా వాడిని కండలు చూసుకు బౌన్సర్ అనుకుంటున్నాడు. నేను అప్పుడే చెప్పిన కండలు పెంచకన్నా కామెడీ పెంచమన్నా. అన్న ఒక్క నిమిషం, నేను వెళ్ళి వాడి సంగతి ఏంటో చూస్తాను. ఇప్పుడు ఎట్ట గుర్తుపడుతున్నాను. అరే ఇక్కడ సెలబ్రిటీ ఉన్నారు, ఇది సమయం సందర్భమా నీకు? ఇప్పుడు ఎవడైనా ఫంక్షన్ కి చెక్ బుక్ తీసుకొని వస్తాడా? చెక్ బుక్ దేనికి? నువ్వు డొనేషన్ కోసమే కదా వచ్చావు. నీ వల్ల కాదు, ఇప్పుడు నన్ను చూడన్నా ఇంకా పారదు. అరే పచ్చిమలేదవా, అక్కడ ఒక పెద్ద మనిషి సెలబ్రిటీ నిలబడితే కళ్ళు తాగిన పంది పిల్లలాగా వచ్చి ఏందిరా నువ్వు చేస్తున్నావు? ఏమున్నారు సార్, అదే స్టైల్. కానీ ఏదో తక్కువైంది సార్. మీరు కళ్ళద్దాలు అలా నెత్తి మీద పెడితే అది మీ ట్రేడ్ మార్క్ సార్. ఆ బౌన్సర్ దగ్గర ఉన్నాయి చూడు. కరెక్ట్ మేడం. అరే బౌన్సర్, అరే బౌన్సర్ బావయ్యా నీకెందురా ఇవన్నీ? మూలకపో సార్, పెట్టుకోండి సార్. ఓకే పెట్టు. తలో 200 ఇస్తాను, సార్ కోసం డాన్స్ చేయండి. ఓకే అన్న ఏంటన్నా వాడు, నేను ఎంట్రీ సాంగులు తప్ప వేరే డాన్స్ ఏం చేయనన్నా.
ఏంద్రా డిస్కషన్ ఏడా చేస్తారా పోతారా అదే రండి ఏ రా మ్యూజిక్ బాగా చేశారు ఇగో నీ 200 నువ్వు బౌన్సర్ కదా పో వెనక్కి చిన్న అరేంజ్మెంట్స్ ఉన్నాయి చూసుకొచ్చేస్తాను ఓకే ఓకే బాయ్స్ రాము నువ్వనే చెప్పొచ్చు కదా రాము ఆడేంద్ర 200 రూపాయలు ఇచ్చిండు 300 అని ఇవ్వచ్చు ఆడినందుకు మస్కా కొట్టానా ప్లీజ్ రాము అన్న 5 ఏళ్ల నుంచి కలిసి ఉన్నామయ్యా మాత్రం అర్థం చేసుకోలేవా ఏదో చెయ్యి. అయ్యో అన్న మొన్ననే బట్టల షాప్కి వెళ్ళి బట్టలు కొనుక్కుందామని వెళ్తే సార్ నమస్కారం సార్ ఏ కలర్ శారీ కావాలి సార్ అంటున్నాడు. అంత గొప్ప దయాహృదయుడు అన్న నిన్నెలా మర్చిపోతానన్న నేను అవన్నీ మనసులో పెట్టుకోవద్దా ఏం రా సార్ మీద చేస్తున్నావు నువ్వు బౌన్సర్ ఇట్లా ఉండాలి ఏం చనువు తీసుకున్నావు నన్ను ఇంతకాలం ప్రేమించి ఆదరించిన బాబు గారికి రోజా గారికి నా అభివత్ చిచి రాము వందనం. నిద్ర లేపంటారు కల బాగుంది. స్టేజ్ ప్రోగ్రామ్ ఉంది వెళ్ళాలి బౌన్సర్ లాగా రమ్మని చెప్తే ఏం చేస్తున్నావు ఇక్కడ కలర్ కంటున్నా అంటే ఇదంతా కళ. పదరా పద కార్ రెడీయా అన్న డిక్కీలో సామాన్లు పెట్టి తీసుకొచ్చా వెనక తొందరగా వచ్చి ఈవెంట్కి వెళ్ళాలి. నీ అబ్బా డిక్కీలో సామాన్లు పెట్టాలరా నేను. అభిమాని లేనిదే హీరోలు లేరులే అనుచరులు లేనిదే లీడర్లు లేరులే హీరో నువ్వే లీడర్ నువ్వే ఓనర్ నువ్వే దైవం నువ్వే వెనక ఉండకురా. మీ అందరికి తెలుసు నేను చాలా పెద్ద సెలబ్రిటీ అని. ఐ నో యు ఆల్ నో. ఎంత పెద్ద సెలబ్రిటీని అంటే అమెరికాలో కూడా నా ఫ్యాన్స్ నా కోసం ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నా బాబు గారు నేను మీ ఫ్యాన్. ఎంత పెద్ద ఫ్యాన్ అంటే మీ దారిలో నడవాలని చెప్పేసి నా ఇల్లు సికింద్రాబాద్ లో ఉన్న మణికొండలో వాకింగ్ చేస్తుంటా. రోజా గారు చెప్పండి. మీకు గుడి కట్టా. గుడి ఎక్కడ ఉందో తెలుసా? హారతి ప్రసాదం పంపిస్తా. ఏ అను ఏంటి సెలబ్రిటీస్ మాట్లాడుకుంటాడు అలా చూసుకుంటాం. నీకు ఒక రోజు వస్తుందిలే. యూ విల్ బికమ్ ఎ సెలబ్రిటీ సూన్. వెరీ గుడ్. ఓ సెల్ఫీ కావాలా? వాట్సాప్ చేస్తా తీసుకో. ఏంటి అభిమానంలో అభి ఉందని చెప్పేసి అభికి ఇంతమంది అభిమానులు ఉంటే ఎలా? హాలీవుడ్ జేమ్స్ కెమెరూన్ కాల్ చేశారు సార్. ఓ మై జేమ్స్ కెమెరూన్ ఈయన హిట్ కావాలనుకున్నప్పుడల్లా నాకే ఫోన్ చేస్తా ఉంటాడు. ఏదో అవతార్లో యాక్ట్ చేశానని చెప్పి ఇప్పుడు రోడ్ తార్లో కూడా చేయమంటే ఐ కాంట్. జురాసిక్ పార్క్ లో చేయమన్నాడు. జంతువులను చంపడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే జంతువులు అంటే నాకు ప్రాణం. అందుకే నేను స్కిట్లో పెట్టుకున్నా. సార్ ఐశ్వర్య డేట్స్ కావాలని మెసేజ్ చేసింది సార్. ఫ్రిడ్జ్ లో తీసుకెళ్ళి ఇవ్వరా. అయినా ఖర్జూరాల కోసం కాల్ చేయొద్దని ఐషుకి ఎన్నిసార్లు చెప్పాను. తినే డేట్స్ కాదు సార్ సినిమా డేట్స్. నాతో చెయ్యాలంటే ఒక రేంజ్ ఉండాలిరా. అనసూయ లాంటి రేంజ్ ఉంటే చాలు. ఓకే నీకు తెలుసుగా నేను RRR సినిమాలో చేస్తున్నాను. RRR లో కనిపించే 3 Rలు రాజమౌళి, రామ్ చరణ్, రామారావు అయితే కనిపించే నా 4 Rరా ఈ రాక్షిక్ రాగ్ బాబు. అయితే సినిమాలో కనిపించాలన్నమాట. సార్ మీకు లాస్ట్ సినిమా రెమ్యూనరేషన్ 100 కోట్లు రావాలి కదా సార్. వెళ్ళి తీసుకొస్తాను సార్. అన్ని కోట్లు మనం ఏం చేసుకుంటాం? ఆల్రెడీ మన దగ్గర చాలా కోట్లు ఉన్నాయి. తీసుకెళ్లి చారిటీకి చేసే. ఓకే సార్. ఏంది ఇదంతా కలనా? ఇప్పటిదాకా జరిగింది కలనా? అమ్మాయి కళ ఎప్పుడు నిజం అవుతుందో, నాకు అంత పెద్ద సెలబ్రిటీ స్టేటస్ ఎప్పుడు వస్తుందో ఏమో. ఆల్రెడీ నా ఫ్యాన్స్ వచ్చినట్టున్నారు. వాళ్ళకు ఒక అభివాదం చేసేస్తా. జరగవయ్యా రేషన్ అయిపోయేలా ఉంది. రేషన్ షాప్ కోసం క్యూ కట్టారా? మళ్ళీ లేకపోతే నీకోసమా? పడుకున్న గాడిని లేపు తన్నించుకోవడం అంటే ఇదే. నిన్నెప్పుడు లేపాను రా? ఐషు ఏమైనా కాల్ చేసిందా? లేదు, అనసూయ కాల్ చేసింది. డేట్స్ లేవని చెప్పరా? ఫోన్ చేసి అదే చెప్పింది. అంటే అది కాదన్నా, మీరు 3 రూపాయల వడ్డీకి 10,000 అప్పు తీసుకున్నారంట కదా, అది ఇచ్చేయమంటున్నారు. చెప్పావా? ఎక్కడికి పోతే నువ్వు నీ దగ్గర ఉన్నా నా దగ్గర ఉన్నా. అదే అక్కడ పోవట్లేదని ఫోన్ చేసి పంపించమన్నారు. ఏంటి ప్రోగ్రాము? సార్ షాప్ ఓపెనింగ్ ఉంది సార్. పద పోదాం. ఎక్కడ ఉంది? షాప్ దగ్గరే సార్. ఫంక్షన్ హాల్ అనుకున్నాను రా. ఇటు సిందై శివమెత్తర సాంబయ్య అన్నా నా షాప్ ఓపెనింగ్ వచ్చావన్నా నువ్వు. నాకు చాలా సంతోషంగా ఉంది. అరే అందొచ్చండి. చాలు దగ్గర రా.
చదవలేదు. కొనపైన ఇప్పుడు ఎలా మేనేజ్ చేస్తున్నా చూడు. నా షాప్ ఓపెనింగ్ వచ్చావన్నా, ఇది కాదు శాలువా. శాలువా అన్నా శాలువా తీసావంటే నేను చచ్చిపోతానన్నా. శాలు వేసుకుంటే నేను చచ్చిపోయేలా ఉన్నాను. డబ్బులు ఒక్కసారి డబ్బులు అన్న. డబ్బులు దిష్టి అన్న. దిష్టి నా జేబులో డబ్బులు తీసి నాకే దిష్టి తీస్తున్నాడు ఎవడరాడు. అన్న ఓపెన్ అన్న. ఏంట్రా ఇంత అభిమానం? నేను అదే చూస్తున్నా, నీకేంటా ఎంత అభిమానం అని. లోపల అన్న షాప్ చూద్దుపా. కార్పొరేటర్ వస్తుండే రేయ్ రిబ్బన్ రెడీ చేయండిరా. మళ్ళీ రిబ్బన్ కడుతున్నారేంట్రా? అన్నా రా అన్న, నువ్వు నా షాపుకు రావడం ఆనందంగా ఉందన్నా. నువ్వు పెద్ద సెలబ్రిటీ అన్నా, షాప్ ఓపెన్ చేయన్నా. అన్నా ఎమ్మెల్యే వస్తుండే రేయ్ రిబ్బన్ రెడీ చేయరా. వచ్చిన ప్రతి ఒడితో రిబ్బన్ కట్ చేయిస్తున్నాడు. కుర్రాడు మనవాడేనండి, మనం రాకపోతే రిబ్బన్ కట్ చేయను అన్నాడు. నాకు కూడా అదే చెప్పాడు. థ్యాంక్స్ అన్న, నా షాప్ ఓపెనింగ్ వచ్చినావు. బయలుదేరి. ఎక్కడికన్నా పోయేది? పైసలు తీసుకోలే? పైసలా? అన్న ఇచ్చాడు, నా గట్టిగా ఇచ్చాడా? అయితే ఓకే, 1 అవర్ ఉండి వెళ్ళిపోతా. షాప్కి వచ్చినావు, నీ చేతితో బోని చేస్తే. అక్కడ తెలుగులో ఏదో రాశారు, మనకు ఇంగ్లీష్ తప్ప తెలుగు రాదు. ఏం రాశారా? ఒక నిమిషం చూడండి, చదువుతా. పడకల షాప్ అన్నా. అయితే బెడ్ కొనేసుకోవచ్చు. విల్ టేక్ 10,000 రూపీస్ అన్న. 6x3 సైజ్ చెప్పాడు. 6x3 యా. 6x3 ఏం చేసుకుంటావా? పడుకొని బొరులుతా నీకు ఎందుకే? అన్న కూల్ డ్రింక్ తాగుతావా? ఆ కూల్ డ్రింక్ ఇప్పుడు ఎందుకులే? ఎవరు అక్కడ? అన్న కూల్ డ్రింక్ తీసుకొచ్చేయండి. అన్న వస్తున్నా. భలేవాడే కూల్ డ్రింక్. ఎవరా ఇక్కడ కూల్ డ్రింక్ అడిగింది? కూల్ డ్రింక్ కావాలన్నారా? తీసుకోరా. నేను తాగుతాను, మీరు వెళ్ళండి సార్. గ్లాస్ తర్వాత ఇస్తాను, వెళ్ళండి. గ్లాస్ ఎట్నో వస్తుంది, పైసలు ఎవరు ఇస్తారు? అంటే నేను సెలబ్రిటీనండి. హ్యాబిట్స్ పక్కన కోటి కాదు, నువ్వు ఎవరైనా పర్లేదు, పైసలు కావాలి. నేను యాక్చువల్ గా షాప్ ఓపెనింగ్ వచ్చా. మేమన్నా పార్టీ మీటింగ్ వచ్చినామా? మేము షాప్ ఓపెనింగ్ వచ్చినాం. పైసలు తీ ఫస్ట్. ఇప్పుడు పైసలు అంటే ఏం లేవు. పైసలు ఎక్కడ ఎందుకు వస్తారా? కొంచెం మానం, మర్యాద, సిగ్గు, శరం, రోషం, పౌరుషం అని ఉన్నాయా? రేయ్ నిన్నరా అసలే సెలబ్రిటీని అనుకుంటున్నాను, పరువు తీయకండి. ఈ వాచ్ పెట్టేసుకొని వదిలేసేయండి. ఏం వాచ్ ఇది? రోలెక్స్. ఒక కూల్ డ్రింక్ కి రోలెక్స్. కూల్ డ్రింక్ తాగినావనా? కూల్ డ్రింక్ ఓకే. అతను ఎవరు అరుస్తున్నాడు, డబ్బులు అడుగుతున్నాడు? డబ్బులా? ఎవరు అన్న డబ్బులు అడిగింది? ముందే చెప్పినా కదా, పుక్కెట్లా తినిపోనికి వచ్చినాను. ఏంటది? తినిపోతావని చెప్తున్నా అన్న. కొత్తగా వచ్చిన పొరాలు వాళ్ళకి తెలియదు అన్న. సలసలగా ఐస్ క్రీమ్ తింటావా? ఇప్పుడే సల్లసల్ల కూల్ డ్రింక్ తాగిన, మళ్ళీ ఐస్ క్రీమ్ వద్దులే. అరే ఐస్ క్రీమ్ గరం చేసి అన్నకి. ఐస్ క్రీమ్ వద్దు. వాడు వస్తా. ఎవరైనా ఐస్ క్రీమ్ అడిగినాడు? దాచుకుంటున్నావు, నువ్వే అడిగినట్టు. తీసుకో ఐస్ క్రీమ్. నాకు వద్దండి. ఇప్పుడు ఇది కరిగిపోతే ఎవరు తింటారా? ఏ పాగలగాడు తింటాడు, ఏ అవలగాడు తింటాడు, ఎవడు తింటాడు? నా దగ్గర డబ్బులు లేవు సార్, ప్లీజ్. కోటిది అయ్యా ఎంత ఉంటది? ఓ 15,000 ఉంటది. అబ్బా అచ్చా, ఎర్రగడగాడికి పోతే 10 రూపాయలకి 8 వస్తాయి. చూడండి. ఎక్స్క్యూజ్ మీ, ఒక టిష్యూ ఏదైనా ఉంటిస్తారా? సరే వస్తాయి. ఇగో టిష్యూ. మీరు వెళ్ళండి, పర్లేదు, నేను పడేస్తా. నువ్వు పడేస్తే ఆయనకేమి ఇయ్యాలా? వానికా? నేను వాడింది వానికి ఇవ్వడం ఏంటండి? మరి వాడిని తీసుకొచ్చి మీకు ఇస్తే వాడుకోలే. నువ్వు కాబట్టి ముఖం తుడుచుకున్నావు, వాడైతే. అవును, నువ్వు సెలబ్రిటీగా? ఇంతకేం చేస్తుంటావు? అంటే యాక్టింగ్ చేస్తుంటా, డాన్స్ చేస్తుంటా, జిమ్ చేస్తుంటా, యాంకరింగ్ చేస్తుంటా. ఇన్ని చేసినావు, నీకు కామెడీ చేయొచ్చు కదా. టైం అయిపోయింది, నా డ్యూటీ అయిపోతుంది, వెళ్తున్నా. నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను. తేజ, అరే ఈడు మా వెంకటిగాడు, మా ఇంటి ఇంకా పెంటిగాని కొడుకు వెంకటిగాని లెక్కన. వెంకటి అయ్యా పెద్దమ్మకు చిప్పలు అయిందంటాను, బాత్రూమ్ కడదామంటాను, ముందే ఉరికొచ్చినాడు. బాత్రూమ్ గడుపు గడుపనే గడుపు. బాత్రూమ్ కడగాలనా? నేను బాత్రూమ్ కడగడం ఏంటండి? నేను మీ వెంకటిని కాదు. అమ్మో నాకు తెలియదు. అసలు రోజమ్మ చిన్నప్పుడు శివుడు ముక్కు చింతకాయ తొక్కు కట్టడాయర్ వేసుకొని నా వెంక తిరుగుతుంది, పెద్దమ్మ అంటారు. ఇప్పుడు వెంకటి కాదంట. అవును, నీ ముఖం చూస్తే ఏం పని బాట లేని అవలగాని లెక్కనే ఉండవు. సర్లే అమ్మా, నేను గడిగేస్తాను, వెళ్ళు. మా వెంకటి గారు మంచాడు. ఒక్కొక్కరు వాడుకుంటున్నారు నన్ను. రేపు షాప్ ఓపెనింగ్ ఉంది, బుగ్గలు రెడీ చేయరా. రేపు షాప్ ఓపెనింగ్ అయింది, ఆల్రెడీ షాప్ ఓపెనింగ్ అయిపోయింది కదా. అరే చేస్తాం భయ్, నిన్న అయింది, ఇయ్యాలైంది, రేపు కూడా చేస్తాం. రోజు షాప్ ఓపెనింగ్ చేస్తారా? అరే సెలబ్రిటీలను తీసుకొచ్చి షాప్ ఓపెనింగ్ చేస్తాం, వాళ్ళతోటి ఫస్ట్ గిరాకీ చేస్తాం, తర్వాత గిరాకీ అంతా వస్తుంది. వీళ్ళ పైసలు వాళ్ళ పైసలు అన్ని మా గల్లలోకే వస్తాయి. నిన్నెవరు వచ్చిండ్రు? నిన్న అనసే వచ్చింది. ఎంత ఇచ్చిండ్రు? 516. ఓ గాడ్.
సరే అన్న నాకు అంత పని ఉన్నది జరంత వెళ్ళండి. హలో 10,000 రూపాయలు ఇచ్చారు. నేను ఆర్డర్ చేశాను కదా 6x3 బెడ్. బెడ్ ఏందన్న బెడ్? అదే పడకలు బై. పడకలు కాదే అది పిడకలు. పిడకల బర్రె గోడకు పిడకలన్నా 6x3 పిడకల. నువ్వే కదనే 6x3 చేసుకొని పండుకొని బుర్లుతానన్నావు. బుర్లు అన్న నాకు టైం అయింది వస్తానే జరా. రెడీ చేయండి రా బుగ్గలు. పిడకల షాప్ ఓపెనింగ్ పిలిచినోడు ఎవడరా? రే తేజ. తడా పుట్టిస్తా నీకు తడా పుట్టిస్తా నా డానన్న పేరు చెప్పి తడా పుట్టిస్తా. డాన్ బజా డాన్ గో డాన్ బజా డాన్ గో. చెరువు కాడ ఏం చేస్తున్నావురా? పెరుగు కలుపుతున్నానా? చెరువులో పెరుగు కలుపుడేంద్రా? మజ్జిగ చేస్తున్నానే. అవులాగా దిమాగ్ ఖరాబ్ అయిందా? గంత మజ్జిగ ఎవరు తాగుతారు బే? వేస్ట్ అవుతుంది వేస్ట్ అవుతుంది. కొంచెం అప్డేట్ కారా? ఊకో అన్న క్యాలెండర్ మొత్తం ఎతికినా అన్ని డేట్లు కనిపిస్తున్నాయి కానీ అప్డేట్ మాత్రం కనిపించలేదు. సరే గాని నిన్న హోటల్లో తిన్నాక చేయి కడుక్కొని వస్తా అన్నావు అట్లనే పోయినా? అరే చేయి కడుక్కుందామని పోయినా కదరా. ఆడ వాష్ బేసిన్ అని ఉన్నది. వాళ్ళంతా అడుగుతున్నారు కదా మొత్తం కడుక్కుంటా కూర్చున్నా బేసిన్. నీ అవ్వ నువ్వు డాన్ వై ఉండి నా అజ్జత్ తీసినావు నచ్చి నాకు చెప్తే నేను వచ్చి అడగటోనుగా. సర్లే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు గానీ క్రికెట్ ఆడుతుందా? నేను రాను. అరే రాన్న బాగుంటది. అరే నేను ఆడను రాబాయ్. ఆడకు వస్తున్నా అనుకో నాకు మొత్తం ఎంపైర్ గాంతో కొట్లాడాలైతే. ఎందుకు ఎంపైర్ గాంతో నీకేం గొడవ? ఆడు మధ్య మధ్యలో వచ్చి ఓవర్ అయింది అంటాడు. ఇప్పటిదాకా జడ్జిలే చెప్పలేదు. గాడెవడా నాకు ఓవర్ అయిందని చెప్పేది? ఏందా నాకు అట్లా దుమ్ముతాను? బాతు మోసం చేసిందిరా నన్ను. బాతు మోసం చేసుడు ఏందన్నా? అది సగం మునిగి సగం బయట ఉండి ఇట్లా 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 కొట్టుకుంటా బయటకు పోతుంది. ఈ యొక్క బాతే మునగలేదు మనమే మునుగుతాం కదా లోతు లేదని చెప్పి కాలు పెట్టా. అది మోసం చేయలేదన్నా నేను ఎదవని చేసింది. వాట్ ద డక్. మనం ఇవాళ 6 గంటలకు స్మగ్లింగ్ డీల్ ఉన్నది. ఆ డీలింగ్ ఉన్నా ఎట్లా నా గుర్తుపట్టేది? అరే వాడు మస్తు స్మార్ట్ గా ఎర్రగా ఉంటాడు రా. ఇంత పొడుగాటి జుట్టు ఉంటది. ఎర్ర టై కట్టుకొని వస్తాడు. మనకు కోడి కూడా ఉన్నదిరా. మొన్న కోసుకొని తిన్నాగా అదే. కోడంటే ఆ కోడు కాదురా. ఇప్పుడు మనం అక్కడికి పోయి మనతో కోడి చెప్పాలి. ఆకాశంలో చుక్కలు ఎన్ని ఉన్నాయి అని మనం అడుగుతాం. నా నెత్తి మీద ఉన్న ఎంటికలు అన్ని ఉన్నాయి అని వాడు చెప్తాడు. అది మన కోడ్. అయితే నువ్వు ఆకాశంలో చుక్కలు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టు, నేను తల మీద ఎంటికలు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టు. లెక్క మాట్లాడద్దా? మనం స్పాట్కి వెళ్ళిపోదాం. పద 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 పద. ఇంతకన్నా ఎక్కువ ముదరలేను. అందరికి తెలిసిన ఎంత ముదిరినో. ఎన్నిసార్లు గుర్తు చేయాలా మేడం? నేను ఒక అద్భుతాన్ని, మహా అద్భుతాన్ని. భూతంలాగా ఉన్నావు నువ్వు. అద్భుతం ఏంది? అనసూయ వాళ్ళు ఇచ్చేటియే 4 డైలాగులు. నన్ను చెప్పుకొని రాదు. నేను ఒక పెద్ద స్మగ్లర్. ఇంతకు నేను స్మగ్లర్ ఎలా అయ్యానో అనుకుంటున్నారు కదా. నేను నా ఫ్లాష్ బ్యాక్ చెప్పాలి. నేను చిన్నప్పుడు ఒక అంకుల్ వచ్చాడు. లెటర్ ఇచ్చి ఆంటీకి ఇవ్వను, నేను ఇవ్వను అన్నాను. అప్పుడు అతను నాకు చాక్లెట్ ఇచ్చాడు, లెటర్ ఇచ్చాడు, చాక్లెట్ లెటర్, ఇలా స్మగ్లింగ్ జరిగింది. అలా ఇంత పెద్దవాడిని నా బస్ రావడం టైం అయింది. ఇదే నా బస్. అమ్మయ్యా బస్ కాడికి వచ్చేసాను. స్మార్ట్ గా ఎర్రగా ఉంటాడు రా. చూసారా నా ఫేస్ అంతా ఖరాబ్ అయిపోయింది. నేను చాలా తెలివైన వాడిని కాబట్టి ఖర్చు లోపల పెట్టాను. చూసారా ఇది కూడా ఖరాబ్ ఇది కూడా వేస్ట్ అయిపోయింది. కండక్టర్ లోపల తీసుకోండి. లోపలికి ఎర్ర టై కట్టుకొని వస్తాడు. నా టై అమ్మా. టికెట్ వద్దు, నువ్వే పెట్టుకో. నేను పెట్టుకోవడం ఏంటి? టికెట్ తీసుకోవాలి. తీసుకోను. ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఇలా పెట్టుకొని బయటికి తోసేస్తాను. ఇంత పొడుగాటి జుట్టు ఉంటది. టికెట్ తీసుకున్నారా? వీడు నాకన్నా ఫాల్తు గానిలా ఉన్నాడు ఏంటి? అమ్మో వాన్లాగా నన్ను బయట పడేస్తారేమో. నాకు సికింద్రాబాద్ టికెట్ ఇవ్వండి సార్. సికింద్రాబాద్? అవును. సికింద్రాబాద్ వచ్చేసింది, దిగేసాను. అప్పుడే వచ్చేసిందా? నువ్వు ఎక్కిందే సికింద్రాబాద్. ఆకాశంలో చుక్కలెన్ని ఉంటాయి, నా తలపైన వెంట్రుకలన్నీ ఉంటాయి. ఏం లేవు. ఇదే మనం స్మగ్లింగ్ చేయాల్సిన బస్ స్టాప్. ఏయ్ అరే పోర్రా. ఏ గీత. ఎవరు చెప్పా నా పేరు గీతని? నా పేరు అనసూయ. చూసినావా? పేరు చెప్పాలంటే ఇట్లా చెప్పాలి, లేకపోతే నీ పేరేంది అంటే చెప్తారు అనుకున్నావా? ఇట్లా చేస్తే చెప్తారు. ఆడు స్మగ్లింగ్ కూడా వచ్చే టైం అయింది. కరెక్ట్ గా వెళ్ళేసి మన స్పాట్ లో రావాలి. పదా
సుశీల, నన్ను లవ్ చేసి వేరే పెళ్లి చేసుకుంటావు నువ్వు? నిన్ను వదలనే, ఇందులో బాంబు ఉంది. దీంతో నిన్ను లేపేసి ఇంటైతే నేనే వేసుకుని చచ్చిపోతా. నువ్వు ఇటు నుంచి వస్తావు కదా, రా చూస్తా. ఎవడేంటి కన్ఫ్యూజన్? రేయ్ ఆడి ముఖం చూసినా పండుకోతికి పుండైనట్టు ఎట్లున్నాడు? ఇంతకీ ఆడేవాడన్నా? ఆడు నాకు తెలిసి సిబిఐ ఆఫీసర్ అనుకుంటారా. మనం రెడ్ హ్యాండెడ్ పట్టుకుని వాడు వచ్చిండు, మనం జాగ్రత్తగా డీల్ చేయాలి. వీడికెళ్ళి కోడ్ చెప్పి రాపు. అచ్చా నేను పోతా ఉండనా. ఒక్క నిమిషం. సిబిఐ ఆఫీసర్ గారు గుర్తుపడతాడు. కొంచెం బాడీ లాంగ్వేజ్ చేంజ్, వాకింగ్ స్టైల్ చేంజ్. ఇప్పుడు చూడన్నా నా స్టామినా ఏందో చూపెడతా. ఆకాశంలో చుక్కలెన్ని ఉన్నాయి, వీడికి చెవు పని చేయదు అనుకుంటా. అటు సైడ్ నుంచి ఆకాశంలో చుక్కలెన్ని ఉన్నాయి. ఆడిందన్న కుక్కలకి కల్లారొస్తున్నాడు. అరే తుఫాన్ వచ్చే ముందు సముద్రం ఎంత నిశ్శబ్దంగా ఉంటది తెలుసా? ఎందుకు అంటావు? మాట్లాడదుగా. నీలాంటి మా ఊర్లో ఏమంటారు తెలుసా? ఏమంటారు? టూట్ అంటారు. నీలాంటి మా ఊర్లో ఏమంటారు తెలుసా? ఏమంటారు అంటారు. సార్ పిలిచారా? నీ అయ్యా నీ పేరు టూటావే. రేయ్ వీడి దగ్గరికి నేను వెళ్ళి ఇప్పుడు కోడ్ చెప్పేసి వస్తా చూడు. అయ్యా ఆకాశంలో చుక్కలు ఎన్ని ఉన్నాయి? నాకున్న బీపీలో నేను కొడితే నీకు ఎన్ని చుక్కలు కనిపిస్తే ఇప్పుడు చూపిస్తా. ఏందన్నా ఆన్ చేతుల దెబ్బలు తిన్నావు? దెబ్బలు తినలేదురా, తిన్నట్టు యాక్టింగ్ చేసిన. అయినా నువ్వేంద్రా వాడు కొడుతుంటే దగ్గర రాలేదు? నువ్వు యాక్టింగ్ చేస్తాను కదా, మళ్ళీ నేను వచ్చి ఎందుకు డిస్టర్బ్ చేయడం అని. ఆకాశంలో చుక్కలేని ఉన్నాయి. మనం బతికిపోయినాం రా. అన్న అట్లా కాదు కానీ వాడి దగ్గరకు పోయి కోడ్ మళ్ళీ చెప్పేద్దాం. ఓకే అన్న. నేను డైరెక్ట్గా వెళ్ళి కోడ్ చెప్పేస్తాను. నాకు తెలిసి వీడే స్మగ్లర్ గానీ మనకెందుకో ఆడు సిబిఐ ఆఫీసర్ చూసి భయపడుతున్నట్టున్నాడు. అట్లా కాకుండా డైరెక్ట్ సూట్ కేసు తీసుకుపోయి మార్చేసుకుందాం రా. అన్న పదా. నేను డైరెక్ట్గా సూట్ కేసు మార్చేస్తా. వాడికి డబ్బులు వచ్చాయంటే నా దాంట్లో ఏముంది? నాకు డైమండ్ దొరికింది. నా డైమండ్ నాకు దొరికింది. అరే వాడికేమో పైసలు వచ్చినాయి, వీడికేమో డైమండ్ వచ్చింది. మన దాంట్లో ఏముందో చూడాలరా. ఎక్స్పెక్ట్ చేసా.